వెల్కమ్ టు కెరియర్ ప్లస్. విద్యా మరియు పరిశోధన రంగాల్లో 40 సంవత్సరాల చరిత్ర కలిగి నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగిన విఐటి తన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్యను అందించడం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. విఐటి ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలబెట్టేందుకు పరిశ్రమ భాగస్వామ్యంతో సంప్రదాయ విద్యను జోడించి విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. అంతేకాకుండా విద్యార్థులను నేర్చుకోవడానికి, సాధన చేయడానికి, ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు అందిస్తోంది. స్వయం ప్రతిపత్తి అభ్యాసంతో విద్యార్థులను వారి సొంత కోర్సును రూపొందించడానికి ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు ఇంజనీరింగ్ క్లినిక్ల రూపంలో ప్రోగ్రామ్ కంటెంట్కు సంబంధించిన ప్రయోగాలను నిర్వహించేందుకు దోహదపడుతోంది. క్రీడలు, క్లబ్స్ మరియు చాప్టర్లు మరియు సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తోంది. 34 సంవత్సరాలకు పైగా బోధన, పరిశోధన అండ్ పరిపాలన అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన విద్యావేత్త డాక్టర్ ఎస్పీ కోటరెడ్డి 16 నవంబర్ 2020న విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో చేరారు. గతంలో ఆయన మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, దుబాయ్ క్యాంపస్ అకాడమిక్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన ఐఐటి బొంబాయి మరియు భారతదేశంలోని అనేక ఇతర ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలకు పిహెచ్డి ఎగ్జామినర్గా కూడా పనిచేశారు. విద్యావేత్త డాక్టర్ ఎస్పీ కోటరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే అందరికీ, టీవీ9 ప్రేక్షకులందరికీ నా నమస్కారం. డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ముందు విఐటి ఏపీ విశ్వవిద్యాలయం గురించి చిన్న ఏవి చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. Welcome to VIT AP University. VIT AP University is one of the fastest growing universities in India. Well qualified, experienced faculty members are imparting industry oriented quality education to our students. Apart from teaching, VIT AP University is focusing on research, innovation, incubation, entrepreneurship and the collaborations. VIT AP University started in 2017 with 600 students, and within 5 years in 2022 we are 11,000 campus. The first 2 batches which graduated had 96% placements with Super Dream and Dream offers with the highest CTC of 63 lakhs per annum. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. కోటరెడ్డి గారు, సో ఏవిని చూసాం, కానీ విఐటి ఏపీ విశ్వవిద్యాలయం గురించి ఓవరాల్గా ఒక్కసారి మీ మాటలో వింటే బాగుంటుందని అనిపిస్తుంది. మీరేం చెప్తారు? విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనందరికీ తెలుసు, దేశంలోనే నంబర్ 1 ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్. అయితే ఈ విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 2017లో స్టార్ట్ అయింది. 2017లో 600 స్టూడెంట్స్తో స్టార్ట్ చేశారు. అయితే ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ ఉన్నది. ఎందుకంటే మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే విఐటి ఏపీది ఇంపార్టింగ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ది స్టూడెంట్స్ అనమాట. దీంతో మనకి స్ట్రెంగ్త్ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం 23-24 అకాడమిక్ ఇయర్కి 14,000 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మనకి 16,000 స్టూడెంట్స్ జాయిన్ అవుతారనమాట. అంటే ఇంత ఫాస్ట్గా గ్రో అయింది. ఇండియాలోనే ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూనివర్సిటీ ఇన్ ది కంట్రీ. తర్వాత నేను చెప్పినట్టు ఇందాక మనకి ఇండస్ట్రీ ఓరియంటెడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మన స్టూడెంట్స్కి ఇంపార్ట్ చేస్తున్నాం. దీనివల్ల
మనకి స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, ఇదే కాకుండా రీసెర్చ్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేసాం. అదే కాకుండా ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సైడ్ కూడా ఫోకస్ చేసాం. వీటన్నిటి వల్ల మనకి పేపర్ పబ్లికేషన్స్ అంటే టాప్ నాచ్ జర్నల్స్ ఇన్ ది వరల్డ్ అంటే స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్లో ఫ్యాకల్టీ మెంబర్స్, రీసెర్చ్ స్కాలర్స్ పబ్లిష్ చేస్తున్నారు పేపర్స్. అలానే విఐటి పేటెంట్ పబ్లికేషన్స్లో కూడా నంబర్ 1 ఇన్ ది కంట్రీ అండర్ ఎమర్జింగ్ యూనివర్సిటీస్. వీటన్నిటి వల్ల మనకు విఐటి ఏపీకి కొన్ని రికగ్నిషన్స్ దొరికినాయి. అదేంటంటే అవుట్లుక్ ర్యాంకింగ్లో 2022 అండ్ 2023లో నంబర్ 1 అండర్ ఎమర్జింగ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కేటగిరీలో నిలిచింది. అదే కాకుండా మనకి A+ డైమండ్ రేటింగ్, డైమండ్ బ్రాండ్ A+ గ్రేడు ఆర్ వరల్డ్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్లో కూడా దొరికింది. ఇది అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్కి. అదే కాకుండా మనకు ISO సర్టిఫైడ్ యూనివర్సిటీ, తర్వాత MSME రికగ్నిషన్ కూడా వచ్చింది మనకి. అంటే MSME ఫర్ మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిలేటెడ్ అనమాట. ఇది కాకుండా మనకి రీసెంట్గా ది కాంపిటీషన్ సక్సెస్ అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ యూనివర్సిటీ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్, ఈ అన్ని అవార్డ్స్ వచ్చాయన్నమాట. అన్ని అవార్డ్స్ రికగ్నిషన్ దొరికింది. ఎందుకంటే మనం ఇంపార్ట్ చేసే ఎడ్యుకేషన్ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనమాట. అది దీని మన విఐటి ఏపీ స్పెషాలిటీ. ఇది కాకుండా ఇప్పుడు 100 acresలో క్యాంపస్ ఉన్నది విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్. అయితే మనకి ఇంకొక 100 acres కూడా త్వరలో రాబోతుంది. మొత్తం 200 acres క్యాంపస్ అవుతుంది. 200 acres క్యాంపస్లో మా ఛాన్సలర్ సార్ విజన్ ఏంటంటే 40,000 స్టూడెంట్స్ వరకు వెళ్ళాలని విజన్ ఇది. డెఫినెట్గా వచ్చే సంవత్సరాల్లో డెఫినెట్గా మనకి ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది యూనివర్సిటీ, అది కాన్ఫిడెన్స్ మాది. సో గత 5 సంవత్సరాలలో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీరు ప్రవేశపెట్టిన కొత్త కోర్సుల గురించి ఒకసారి చెప్తారా అండి? అవునండి, యాక్చువల్గా మనకి ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సెస్ చాలా ఇంట్రడ్యూస్ చేశాము. మనకి కంప్లీట్గా 2021లో కంప్లీట్గా ఇంజనీరింగ్ రీవ్యాంప్ జరిగింది. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఇది అంటే న్యూ కరికులం ఇంట్రడ్యూస్ చేశాము. ఈ కరికులంలో, ఇంజనీరింగ్ కరికులంలో మనకి 3 స్కూల్స్ ఉన్నాయి విఐటి ఏపీలో. ఒకటి స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ ప్రోగ్రామ్, అది కోర్ కోర్సు. అది కాకుండా మనకి స్పెషలైజేషన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అదేంటంటే బ్లాక్ చైన్ అని, తర్వాత AI అండ్ ML, తర్వాత ది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇలాంటి స్పెషలైజేషన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బిజినెస్ సిస్టమ్స్, ఇది ఇన్ కొలాబరేషన్ విత్ TCS ఆఫర్ చేస్తున్నాం అనమాట. అదే కాకుండా మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. అది మాస్టర్స్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటాం. ఒక ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇందులో ఒక ఎంటెక్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ వర్చుసాతో కొలాబరేషన్, వర్చుసా కంపెనీ దాంతో కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నాం. ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇందులో మనకి బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అది కోర్. అది కాకుండా స్పెషలైజేషన్స్ బీటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్, బీటెక్ VLSI, ఇవి ఈ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. తర్వాత స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్లో అది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్, దాని తర్వాత స్పెషలైజేషన్స్ వచ్చేసి బీటెక్ రోబోటిక్స్ అండ్ బీటెక్ ఇన్ ఆటోమోటివ్ డిజైన్, ఈ ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఇవి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవన్నీ కూడా లేటెస్ట్ సిలబస్తో అప్డేట్ చేయడం జరిగింది. మన ఇండస్ట్రీ నుంచి ఇన్పుట్ తీసుకొని సిలబస్ని అంతా రివైజ్ చేసి ఆఫర్ చేస్తున్నాం అనమాట. అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ అనమాట ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ అంటున్నారు, దీని గురించి చెప్తారా అండి? కొత్తగా ఉంది. ఇది రియల్గా న్యూ కాన్సెప్ట్. మనం 2021లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కి స్టార్ట్ చేసాం. ఇది డిజైన్ యువర్ ఓన్ డిగ్రీలో స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఎలా అంటే వాళ్ళకి నచ్చిన కోర్సును వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో మనకి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, తర్వాత మైనర్స్ ఉన్నాయి, డబుల్ మేజర్స్ కూడా ఉన్నాయి అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మెకానికల్ స్టూడెంట్ ఇప్పుడు మెకానికల్ కాకుండా ఏదన్నా మైనర్ కంప్యూటర్ సైన్స్లో చేయాలంటే కంప్యూటర్ సైన్స్లో చేయొచ్చు. మెకానికల్ వచ్చేసి మేజర్, మైనర్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎనీ వాళ్ళకి నచ్చిన స్పెషలైజేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదే కాకుండా నాన్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్, నాన్ ఇంజనీరింగ్ మైనర్ కూడా తీసుకోవచ్చు. లైక్
డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఫిన్టెక్ కానివ్వండి, ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా మెకానికల్ స్టూడెంటే ఇంకో మేజర్ చేయాలంటే డబుల్ మేజర్ చేయొచ్చు అనమాట. అంటే మెకానికల్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ మేజర్ కూడా చేయొచ్చు. ఇది ఏంటంటే మొత్తం మేజర్స్ కానివ్వండి, మైనర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఒక 4 ఇయర్స్లోనే కంప్లీట్ చేస్తారనమాట. అది స్పెషాలిటీ. ఇది 4 ఇయర్స్లో మెకానికల్ స్టూడెంట్ ఒక డిగ్రీ మెకానికల్ ఉంటుంది, ఇంకొక అంటే సేమ్ డిగ్రీ 2 మేజర్స్ అనమాట, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది కాకుండా వాళ్ళకి ఏది స్పెషలైజేషను, మైనర్స్ వాళ్ళ ఇష్టం అనమాట. అలా ఫ్లెక్సిబిలిటీ చాలా ఉన్నదన్నమాట ఈ కరికులంలో. అందుకనే ఇండియాలోనే ఫస్ట్ టైం మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వితిన్ 4 ఇయర్స్ ఈ కరికులం అంతా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. 4 ఇయర్స్లోనే డిగ్రీ వచ్చేస్తుంది అనమాట, డబుల్ మేజర్ అలా అనమాట. గత 5 ఇయర్స్లో చూసుకుంటే యూనివర్సిటీ గ్రోత్ అన్నది ఏ విధంగా ఉంది? ఫిగర్స్తో సహా చెప్పగలరా అండి? మనకు 2017లో విఐటి ఏపీ యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు 600 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఎవ్రీ ఇయర్ మనం స్టూడెంట్స్ని యాడ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు మనకి 2023-24 అకాడమిక్ ఇయర్కి 14,000 స్టూడెంట్స్ ఉన్నారనమాట. అంటే 600 to 14,000 ఇన్ 6 ఇయర్స్లో. తర్వాత వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే 2024-25లో మనకి 16,000 స్టూడెంట్స్ ఉంటారు. అయితే ఇంకో గ్రోత్ ఏంటంటే మనకి ఇది 100 acresలో మనం స్టార్ట్ చేసాం క్యాంపస్. ఇది ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వల్ల మనకు ఇంకొక 100 acres కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. మనకి త్వరలో ఇంకొక 100 acres కూడా ఇస్తారు, గవర్నమెంట్ అలాట్ చేసింది ఆల్రెడీ. మనకి ఇప్పుడు దాన్ని రిలీజ్ చేస్తారనమాట, ఇంకొక 100 acres. అంటే 200 acres క్యాంపస్. మా ఛాన్సెస్ సార్ విజన్ ఏంటంటే ఇందులో ఈ 200 acresలో అరౌండ్ 40,000 స్టూడెంట్స్ రావాలనే ఒక విజన్ ఆయన గారిది. డెఫినెట్గా మనం అచీవ్ అవుతాం. ఇది కాకుండా స్టూడెంట్ స్ట్రెంత్తో పాటు ఫ్యాకల్టీ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి 500+ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఇది కాకుండా రీసెర్చ్ స్కాలర్ స్ట్రెంత్ కూడా అంటే పిహెచ్డి స్టూడెంట్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు వచ్చి 650+ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. అది కాకుండా ఈ నేను పబ్లికేషన్స్ అనమాట, అంటే మనకి ఫ్యాకల్టీ మెంబర్స్, రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ రీసెర్చ్ వర్క్ చేసి దాని మీద పబ్లికేషన్స్ చేస్తున్నారు అనమాట. ఈ పబ్లికేషన్స్ వచ్చేసి పేపర్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ జర్నల్స్ అంటే పర్టికులర్గా స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్ అనమాట, హైలీ రెప్యూటెడ్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మనకి క్వాలిటీ ఎన్హాన్స్మెంట్కి రీసెర్చ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రీసెర్చ్ యాక్టివిటీస్ వచ్చేసి మనం ఇంటర్నల్ ఫండింగ్ ఇస్తున్నాం ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్కి, రీసెర్చ్ స్కాలర్స్కి. అదే కాకుండా ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రపోజల్స్ రాసి మళ్ళీ ఎక్స్టర్నల్ ఫండింగ్ కూడా తెచ్చుకుంటున్నారనమాట. ఈ ఇంటర్నల్ ఫండింగ్, ఎక్స్టర్నల్ ఫండింగ్ వల్ల వాళ్ళు రీసెర్చ్ వర్క్ క్యారీ అవుట్ చేసి పబ్లికేషన్ చేస్తున్నారు. అయితే మనకి ఈ పబ్లికేషన్స్ కూడా చాలా ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అయ్యాయి. అవేంటో ఒకసారి చెప్తారా? స్కూల్ ఆఫ్ బిజినెస్లో మనకి బీబీఏ ప్రోగ్రామ్ ఉన్నది. ఈ బీబీఏలో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఫిన్టెక్ స్పెషలైజేషను, బిజినెస్ అనలిటిక్స్. తర్వాత ఈ బీబీఏలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి టైఅప్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టైఅప్స్. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డేర్బాన్తో 2+2 అరేంజ్మెంట్ ఉన్నదన్నమాట. ఈ 2+2 అని అంటే 2 years స్టూడెంట్ విఐటి ఏపీలో చదువుతాడు, దాని తర్వాత 2 years యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డేర్బాన్కి వెళ్తాడనమాట, యుఎస్ఏ. అయితే అతనికి డిగ్రీ మనకి విఐటి ఏపీ నుంచి వస్తుంది, అక్కడ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డేర్బాన్ కూడా డిగ్రీ ఇస్తుంది అనమాట, బీబీఏ డిగ్రీ. ఇది ఒకటి అరేంజ్మెంట్. తర్వాత అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో ఇంకొక టైఅప్ ఉన్నది బీబీఏ ప్రోగ్రామ్కి. ఇక్కడ కూడా 2+2 అరేంజ్మెంట్ ఉన్నది, 2 years ఇక్కడ, 2 years అక్కడ. అదే కాకుండా రీసెంట్గా ఇంకొక కొలాబరేషన్ కూడా చేస్తాం అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో. అదేంటంటే 2+1+1, 2 years ఇక్కడ, మళ్ళీ 1 year అక్కడ చేసిన తర్వాత బీబీఏ డిగ్రీ వస్తుంది, తర్వాత మాస్టర్స్ డిగ్రీ వస్తుంది అనమాట ఇంకో 1 year తర్వాత. అలాంటి అరేంజ్మెంట్ చేసాము. ఇది బీబీఏ స్పెషాలిటీ. తర్వాత స్కూల్ ఆఫ్ బిజినెస్లో బీకామ్ ప్రోగ్రామ్ కూడా ఉన్నది. ఓకే, దెన్ బీకామ్ ఫైనాన్స్. దీని తర్వాత మనకి స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ సైన్సెస్. స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ సైన్సెస్ యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే రీసెర్చ్ ఓరియంటెడ్ స్కూల్ ఇది. మనకి ఈ స్కూల్లో బీఎస్సీ డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత బీఎస్సీ ఎంఎస్సి డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఒకటి ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఇది కాకుండా ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా ఆఫర్ చేస్తున్నాం. అండ్ సిడిసి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. సిడిసి అంటే కెరీర్ డెవలప్మెంట్ సెంటర్. మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ది స్టూడెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వటం అనమాట, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వటం.
అయితే ఇప్పుడు మనకి ఈ సిడిసి ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ ఇయర్లోనే మనం ఒకటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా లేరు, ఏదైనా అడిషనల్ కోచింగ్ ఇవ్వాలనంటే వాళ్ళకి సపరేట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, స్టూడెంట్స్ అందరికీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాం అది. అయితే దీన్ని సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అని అంటే ఇది ఒక ఇంగ్లీషే కాదు, ఇంగ్లీష్ కాకుండా యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడానికి అనమాట. ఏది ప్లేస్మెంట్స్కి వాళ్ళు గ్రూప్ డిస్కషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇంటర్వ్యూలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ టు అప్ టు ఫైనల్ ఇయర్. సో కోటిరెడ్డి గారు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కాకపోతే ఈ లాస్ట్ 5 years నుండి స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు, ఎక్కడెక్కడ వాళ్ళకి ప్లేస్మెంట్స్ లభించాయి, అండ్ వాళ్ళ వార్షిక ప్యాకేజ్ అన్నది ఏ విధంగా ఉంది ఒకసారి చెప్తారు? 2023లో గ్రాడ్యుయేటెడ్ బ్యాచ్, 2023 గ్రాడ్యుయేటెడ్ బ్యాచ్కి మనకి 93% ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికైతే ప్లేస్మెంట్స్ కావాలో వాళ్ళకి 93% జరిగింది. మిగతా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్, తర్వాత దే స్టార్టెడ్ దేర్ ఓన్ బిజినెస్, అలా జరిగిందనమాట 2023 గ్రాడ్యుయేటెడ్ బ్యాచ్. అయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 34.5 lakhs అనమాట లాస్ట్ ఇయర్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.5 lakhs per annum. అయితే ఈ అన్నీ మనకి ఇండియాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అయితే మనకి కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ది యాక్చువల్గా ఎలా వర్క్ చేస్తారంటే మనకి విఐటి వెల్లూరులో సెంట్రల్ ప్లేస్మెంట్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ఉందన్నమాట. వాళ్ళు ఈ కంపెనీస్ అన్నీ తీసుకొస్తారు. దెన్ ఆ కంపెనీస్ విఐటి ఏపీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇంటర్వ్యూస్లో. అదే కంపెనీస్లో అంటే విఐటి వెల్లూరు స్టూడెంట్స్కి ఏ ఆపర్చునిటీస్ వస్తాయో అవి కూడా విఐటి ఏపీ స్టూడెంట్స్ కూడా వస్తాయి అన్నమాట. అయితే వీటన్నిటి వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే 950+ కంపెనీస్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది మా స్టూడెంట్స్ని. ఈ ఇయర్ ఇప్పటి వరకు కూడా 750 కంపెనీస్ ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మనకి ఇప్పటి వరకు 60+ ప్లేస్మెంట్స్ అయినాయి. ఈ సంవత్సరం యాక్చువల్గా కొంచెం టఫ్ ఇయర్ ఇది, అంత ఈజీగా జరగట్లేదు ప్లేస్మెంట్స్. అయినా కానీ మనం విఐటి మాకు సెంట్రల్ ప్లేస్మెంట్ సెల్ వల్ల చాలా వరకు అడ్వాంటేజ్ అయింది. ఇంకా ఎక్కువ కంపెనీస్ వచ్చి ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనుకోండి. ఇంకా 2-3 months టైం ఉన్నది. లాస్ట్ ఇయర్ లాగానే 93% వస్తుందని అనుకుంటున్నాం ఈ ఇయర్ కూడా. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి యావరేజ్ ప్యాకేజ్ పెరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసి ఇప్పటి వరకు 25 lakhs per annum ప్యాకేజ్ హైయెస్ట్ సిటీసీ. తర్వాత యావరేజ్ సిటీసీ వచ్చేసి ఈ ఇయర్ బాగున్నది, 8 lakhs వరకు ఉన్నది యావరేజ్ ప్యాకేజ్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఇంకా ఎక్కువ ఉన్నది. తర్వాత డ్రీమ్, సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అని అంటాం. వీటిలో డ్రీమ్ ఆఫర్ అంటే సిటీసీ గ్రేటర్ దాన్ 5.5 lakhs per annum. సూపర్ డ్రీమ్ ఆఫర్ అంటే సిటీసీ గ్రేటర్ దాన్ 10 lakhs per annum. మన స్టూడెంట్స్కి చాలామందికి డ్రీమ్, సూపర్ డ్రీమ్ ఆఫర్స్ వస్తాయన్నమాట. రెగ్యులర్ ఆఫర్స్ వచ్చేవాళ్ళు బిలో 5.5 lakhs per annum వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ మందికి డ్రీమ్ అండ్ సూపర్ డ్రీమ్ ఆఫర్స్ వస్తాయన్నమాట. అండ్ స్టార్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి? స్టార్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఒక స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. దీన్ని మా ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ సారు విఐటి వెల్లూరులో స్టార్ట్ చేశారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే రూరల్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వటం అనమాట, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది ఎలా అంటే డిస్ట్రిక్ట్లో ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి టాపర్స్ని, ఒక బాయ్ 1 girl, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సపోర్ట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్. వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ట్యూషన్ ఫీ కట్టాల్సిన పని లేదు, హాస్టల్ ఫీ కట్టాల్సిన పని లేదు, ఈవెన్ ఫుడ్కి కూడా ఏం పే చేయాల్సిన పని, అంతా ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది కాకుండా మేము ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తాం వాళ్ళకి. ఈ రూరల్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ స్టూడెంట్స్ కోసం ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వెల్ రౌండెడ్గా ఉండాలంటే స్టూడెంట్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ అకాడమిక్స్, తర్వాత ఈ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అది ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అనమాట. ఓన్లీ అకాడమిక్స్లో ఉన్నా కానీ ఇట్ మే నాట్ బి హెల్పింగ్ దెమ్ ఫ్యూచర్లో. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, దేనికైనా సరే, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అది హెల్ప్ చేయదు. అందుకనే యూనివర్సిటీలో మనకి ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నాం అనమాట. పర్టికులర్గా స్టూడెంట్ డ్రివెన్ క్లబ్స్ స్టార్ట్ చేసాం. మనకి క్లబ్స్ వచ్చేసి 90+ క్లబ్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా స్టూడెంట్సే
రన్ చేస్తారు వీటన్నిటిని. తర్వాత ఈ క్లబ్స్ చాలా యాక్టివిటీస్ చేస్తారనమాట. ఇందులో టెక్నికల్ ఉన్నాయి, నాన్ టెక్నికల్ ఉన్నాయి. టెక్నికల్ యాక్టివిటీస్ వచ్చేసి ఈ క్లబ్స్ మన హ్యాకథాన్స్, కోడెథాన్స్, మ్యాకథాన్స్ అలా చాలా కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తారనమాట. స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇవన్నీ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అనమాట. ఇదే కాకుండా మా స్టూడెంట్స్ వెళ్ళి బయట పార్టిసిపేట్ చేసి చాలా ప్రైజెస్ విన్ అవుతున్నారు. తర్వాత ఈ క్లబ్స్ ఇంకోటి ఏంటంటే మనకి స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఎవ్రీ ఇయర్ మన 2 ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాయి, యాన్యువల్ ఈవెంట్స్. ఒకటి వచ్చేసి విటోపియా, ఇదేంటంటే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ అనమాట. మనకి స్పోర్ట్స్ ఉంటాయి, ప్లస్ అలాంగ్ విత్ దట్ కల్చరల్ యాక్టివిటీస్ ఆల్సో. మనకి దీనికి యాక్చువల్గా మనకి టాప్ నాచ్ అది మన సెలబ్రిటీస్ని కూడా ఇన్వైట్ చేస్తాం అనమాట స్టూడెంట్స్ కల్చరల్ యాక్టివిటీస్కి. దే విల్ బి సింగింగ్, డాన్సింగ్, ఆల్ దోస్ థింగ్స్ చాలా ఉన్నాయి అది. తర్వాత అలానే కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఇది కూడా నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇది కాకుండా టెక్నికల్ ఈవెంట్స్ కూడా ఇందాక చెప్పినట్టు చాలా టెక్నికల్ ఈవెంట్స్ చేస్తాం. అది కాకుండా ఇంటర్నేషనల్ టెక్నికల్ ఫెస్టివల్ అని కూడా ఆర్గనైజ్ చేస్తాం. సో ఇండస్ట్రీ కొలాబరేషన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వీటి కోసం యూనివర్సిటీ ఎలా వర్క్ చేస్తుందంటే, మనకు సక్సెస్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ క్లోజ్లీ వీ వర్క్ విత్ ఇండస్ట్రీ. మనం ఇండస్ట్రీతో క్లోజ్గా పనిచేస్తేనే యూనివర్సిటీ సక్సెస్ అవుతుంది. ఇది మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూసాం. ఇండస్ట్రీ విల్ గో టు యూనివర్సిటీ. ఇండియాలో కూడా వీ బిలీవ్ దట్ ఇండస్ట్రీ షుడ్ కమ్ టు ది యూనివర్సిటీ. అందుకనే మనం ఇండస్ట్రీ కొలాబరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి స్టూడెంట్స్కి సర్టిఫికేషన్స్, బేసికల్లీ మన ఇండస్ట్రీ ఓరియంటెడ్ సర్టిఫికేషన్స్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అవ్వనండి, లేకపోతే IBM సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ సర్టిఫికేషన్స్. వీటి వల్ల ఏంటంటే ఈ సర్టిఫికేషన్స్ ఉంటే దెన్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఈజీగా దొరుకుతాయి. నెంబర్ 1 సర్టిఫికేషన్స్. నెంబర్ 2 ఈ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్, మనకి స్టూడెంట్స్ వెళ్ళి ఇండస్ట్రీలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది, ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్. ఇది కాకుండా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. ఇది కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చేసి మనకి రెగ్యులర్గా విజిట్ చేసి వాళ్ళు టీచ్ చేస్తారనమాట. అంటే దే ఇంపార్ట్ ది ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్ కోటిరెడ్డి గారు. VIT AP విశ్వవిద్యాలయం గురించి చాలా విషయాలు చెప్పారు. సో స్టూడెంట్స్కి అలాగే తల్లిదండ్రులకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై అయి ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాటి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.